ఇస్లాంలో పర్దా అనేది కంపల్సరీ, అంటే ఫరజ్ విధి అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా, మీరు కాలేజెస్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, పర్దాతో పాటే వెళ్ళాలి. కొందరు అంటారు, పర్దా చేయాలా, మేమేం పాపాలు చేస్తామండి, పాపాలు చేసిన వాళ్ళే పర్దా చేస్తారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమార్తె హజరత్ బీబీ ఫాతిమా రజల్లా తాలా అన్హా పర్దా చేయలేదా? ఉమ్మహాతుల్ మోమినీన్ పర్దా చేయలేదా? నవూజుబిల్లా, వీళ్ళంతా పాపాలు చేసిన వాళ్ళ. అల్లా క్షమించుగాక. ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉందో మన ఈమాన్ చూడండి ఒకసారి. మరి కొంతమంది మహానుభావులు ఇలా ఉంటారు. అశ్విన్, నేను మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఆడవాళ్ళు బయటకు వెళ్తుంటే దిష్టి బొమ్మలు చూస్తూ ఉంటారు. ఆ పర్దా ఏది, ఏంటి అలాగే వెళ్తున్నావు అని అడగడం మానేసి, ఆ బంగారం గొలుసు మొన్న తెచ్చుకున్నావు కదా, అది వేసుకొని వెళ్ళు, అందరికీ చూపించు, నీకు కూడా ఉన్నాయని ఇలాంటి పనికి మాలిన మాటలన్నీ చెప్పి పంపిస్తారు స్వయంగా. ఇంకా ఆవిడ పర్దా లేకుండా తిరగద్ది అంటే పర్మిషన్ ఉంది కదా, హస్బెండే ఇచ్చేసారు, నాన్న అన్న అందరూ పర్మిషన్ ఇస్తే ఇంకా ఆవిడ పర్దా ఎందుకు వేసుకుంటుంది? అలాగే వెళ్తుంది బయటికి, షికార్లని, షాపింగ్ అని, అక్కడని ఇక్కడని, ఫంక్షన్స్ అని. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఎంతమంది పరాయి పురుషులు ఆవిడ వంక చూస్తుంటారు. రేపు తీర్పు దినం రోజున జవాబు చెప్పాలి. మీ భార్యల్ని, మీ కూతుళ్ళని, మీ అమ్మల్ని, అక్క చెల్లెల్ని ఇలాగే పర్దా లేకుండా బయటికి పంపిస్తున్నారు కదా, దీనికి సమాధానం చెప్పుకోవాలి తీర్పు దినం రోజు.